ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు పుట్టింది ప్రాణం లేని బిడ్డ. అదేంటమ్మా అలా అంటున్నావు? విషప్రయోగం జరిగింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీ కడుపులో బిడ్డని చంపేయాలని నీళ్లలో విషం కలిపినట్టున్నాడు ఆ వరదరాజులు. నీకు దాహంగా ఉందని శంకరవన్న ఆ నీళ్లు తీసుకొచ్చిచ్చాడు. అయ్యో, ఎంత పని చేశానమ్మా! ఇందులో నా తప్పు కూడా ఉంది. నీకు ఇలా జరగడానికి నేను కూడా కారణం వదిరా. నీకు ఎక్కిళ్ళు పట్టాయని మంచినీళ్ళు తాగమన్నాను. ఆ పాపిష్టిదాన్ని నేనే. ఆ పాపం నాకే తగలాలి. ఇందులో ఎవరి తప్పు లేదు. నీ దాహాన్ని పక్కన పెట్టి నాకు మంచినీళ్లు తాగించాలన్నది నీకున్న మంచి మనసు. ఎవరేం చేస్తారో? మోసం చేసిన వారొకరు, మోసపోయింది మరొకరు. ఇప్పుడు ఆ శిక్షను అనుభవిస్తుంది ఇంకొకరు. అరాచకానికి ఆరాటానికి మధ్య జరిగిన పోరాటంలో బలైపోయింది ఈ చిన్ని ప్రాణం. ఆ డ్రమ్ము పడిపోయిన చోట నెత్తురు మరకలు తప్ప ఎవ్వరూ లేరు. భారతిని తీసుకుని ఆ డాక్టర్ ఆసుపత్రికి వచ్చినది. దాన్ని బతికించేదైతే పర్వాలేదు, కానీ బిడ్డ మాత్రం బతకూడదు. దెబ్బకు చచ్చిపోయి ఉండాల. కానీ పిండం గట్టిదైతే బతికే అవకాశం ఉండాది. సోత్తా ఏం జరుగుతుందో దగ్గరుండి సోత్తా. అమ్మ సావిత్రి, నీ బిడ్డను మేము తీసుకెళ్లిపోతాం. ఎక్కువసేపు హాస్పిటల్లో ఉంటే పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. పాపం డాక్టర్, మా చెల్లెమ్మ కన్న బిడ్డ తీసుకెళ్ళిపోతానంటారేంటి డాక్టర్? ప్రాణం లేని బిడ్డ బొమ్మతో సమానమన్నా, కానీ ఈ బొమ్మతో ఆడుకోవాలనుకున్నది ఆ భగవంతుడన్నా అక్కడికే వెళ్ళిపోతుంది. బిడ్డనిలా ఇవ్వండి అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.